ఇక కట్టప్పల్ని కనుక్కోవడం ఎలా? అంటే మన చుట్టూనే ఉండి అత్యంత నమ్మకంగా ఉండి ఎప్పుడు వెన్నుపోటు పడుతుందో తెలియదు. అట్లాంటి వాళ్ళని గుర్తించే అవకాశం ఏమైనా ఉంటుందా? గుర్తించే అవకాశం అంటే ఒకటండి, ఇప్పుడు ఇది వాస్తవానికి కలియుగం. ఇక్కడ మనము మంచి మాట్లాడితేనే చెడవుతుంది ఇక్కడ. అవును. విన్నారా? ఇప్పుడు మొన్న శివాజీ గారు మాట్లాడింది 100కు 200% మంచి. అవును. మాట్లాడినటువంటి సామాన్లో ఇంకేదో అనేటువంటి వర్డ్ కావచ్చు, కానీ ఇప్పుడు అప్పటికి ఆ ఒక్క మాటే మాట్లాడిండు. అయ్యో ఇంకెన్ని మాటలు కంట్రోల్ చేసుకున్నాడో కదా, మాట్లాడలేడు. అక్కడికే సంతోషిస్తే సరిపోతుంది. కనుక మరి వాస్తవానికి వీరు వస్త్రధారణ అందరికీ కనబడే విధంగా ఉన్నాయి. ఆయన ఆ మాట అంటే తప్పొచ్చిందా? అవునా కాదా? సరే, ఏదేమైనా అతను ఇప్పుడు ఇదే పాయింట్, తనతో వండుకుంటూ తనల్ని బ్లేమ్ చేయాలని కూడా చూశారట శివాజీ గారు చెప్పారు ఇంటర్వ్యూలో ఈ విషయంపై. లైక్ ఎవరెవరో. ఓకే, సరే, ఏదేమైనప్పటికీ కూడా ముందుగా మనతో వండుకుంటూ మనకు వెన్నుపోటు పొడిచేటువంటి వారు అంటే వారు ఏమిటి అంటే, మనతో ఏదైనా అవసరం ఉంది అనుకుంటే మన చుట్టూ తిరుగుతూ, కాల్ చేస్తూ, ఫోన్ చేస్తూ, తిన్నరా, బాగున్నారా, ఎట్లుంది ఆరోగ్యం, ఓకే అని మాట్లాడుతూ, తర్వాత ఎంబడే మనకు సంబంధించినటువంటి రహస్యాలు తెలుసుకొని ఎవరికైనా చెప్పడము, లేదా మనకు సంబంధించినటువంటి అంటే డబ్బులు అడగడము, లేదా మోసం చేసేటువంటి వారు కూడా ఉంటారు. సో ఇలాంటి వారు ఉంటారు. ఇవాళ రేపు సొంత అన్నదమ్ములకు సంబంధించి ఆస్తి లావాదేవీలలో కానీ లైక్ ఇంకేదో విషయాలలో కూడా గొడవలు వస్తూ ఉన్నాయి. అవును. సో మంచిగా ఉండేటువంటి వారు కూడా చెడుగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉన్నది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మనము మన నీడను కూడా నమ్మరాదు అనేటువంటి విషయాన్ని మనం 1-2 సార్లు గమనిస్తూ ఉండాలి అందరూ ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరిని ఎట్లా నమ్ముతాం మనం? ఇప్పుడు ఎవరిని నమ్మి ఏం చేసినా ఉంటవి. ఎవరిని ఏం చేసినా కూడా ఏ సమయంలో మనం ఎవరిపై అంటే ఇప్పుడు ఒక వయసు పెరుగుతున్న కొద్దీ వారి జ్ఞానం అనేటువంటిది మంచిగా మారాలి, పరిపక్వత చెందాలి. కానీ నీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులను కానీ లేదా నీకు అన్నం పెట్టడానికి సున్నం పెడతా అంటే తప్పు కాదా? నీ కర్మ విధి, ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నీతో వండుకుంటూ నీకు సంబంధించిన విషయాలు మీ బాస్కు చెప్పడము, మీపై చాడీలు చెప్పడము, మీ గురించి చెడుగా మాట్లాడడము, ఆ వ్యక్తి మీతో నవ్వుతూ మాట్లాడడము, ఈ విషయం మీ బాసే మీకు కొంచెం జాగ్రత్తరా బాబు, మరి ఈ వ్యక్తి వల్ల నీకు ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ ఈ విషయాల్ని మీ మనసులో పెట్టుకొని ఆ పక్కన వాడు మీతో నవ్వుతూ తిరుగుతుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అవును. అంటే గురుగారు జాతకంలో ఈ శత్రుపీడ అనేది ఏమైనా తెలుస్తుందా మనకి? ఉంటుంది, 100% ఉంటుంది. అవునా? బాధకాధిపతి అని ఉంటుంది. మనం గతంలో అనుకున్నాం, బాధకాధిపతి యొక్క దశ నడిచిన మనకు బాధించేటువంటి గ్రహానికి సంబంధించినటువంటి ఆ పీరియడ్ నడిచిన, లేదా మన జాతకరీత్యా మనకు అన్లక్కీ నెంబర్కు సంబంధించినటువంటి వ్యక్తితో మనము కాంటాక్ట్ పెట్టుకున్నా కూడా వాని వల్ల మనకు మైనసే. అట్లా ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు తప్పకుండా కూడా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మనకు హనుమాన్ చాలీసా చదువుకోవడం ద్వారా ఇలాంటి ఆపదల నుండి మనము విముక్తి పొందేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎస్పెషల్లీ జాతకరీత్యా శనైశ్వరుడు నీచలో ఉన్నా, రాహువు నీచలో ఉన్నా అలాంటి వ్యక్తులతో మనం దూరం ఉండాలి, మనమే దూరం ఉండాలి. మన ఆ విషయం ఎట్లా తెలవాలి అంటే వారి జాతకంలో ఉండేటువంటి ఫ్రెండ్స్ జాతకం కూడా ఉంటుంది, ఫ్రెండ్స్ రిలేటెడ్ కూడా కనుక్కోవచ్చు. అట్లా దాన్ని బట్టి చూసుకున్నాడు. రైట్ గురుగారు, ఈ సంక్రాంతి రాబోతుంది కదా, పండగ రాబోతుంది. సో రైతులకు ఎట్లా ఉండబోతుంది? పంటలు కానీ వాటికి సంబంధించి రైతులకు వాతావరణం తప్పకుండా ఇది వాస్తవానికి కూడా ముందుగా ఒక మాట ఇక్కడ జై జవాన్ జై కిసాన్ అని చెప్పి అంటూ ఉంటారు. మనము కృతజ్ఞత భావం చెప్పాలి అనుకుంటే రైతులకే. వాస్తవానికి ముందుగా ఫస్ట్ ఒక మాట ఏమిటి అంటే, మీరు మీ పల్లెటూరులో, మీరు మీ ఊర్లో, మీ గ్రామంలో ఉండేటువంటి రైతులకు ఒక స్వీట్ బాక్స్ ఇవ్వండి ఈ సంక్రాంతికి. ఖచ్చితంగా వారింట్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకొని ఎంత ఖర్చు అవుతుంది, 1000-2000 కంటే ఎక్కువ.
ఉమ్, ఒక స్వీట్ బాక్స్ మీరు మీ సరౌండింగ్ లో ఉండేటువంటి మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకో, ఉమ్, లైక్ మీ ఇంటి పక్కన ఉండేటువంటి రైతులకో ఈ సంక్రాంతికి వారికి ఒక గిఫ్ట్ ఇవ్వండి అంటున్నా. అంతే నేను ఓకే. చెప్పే అటువంటి కోరిక అది. ఎందుకు ఓ. అంటే రైతులకు మనము ఒక గౌరవము అనేటువంటిది ఇవ్వాలి కనుక చాలా నేను గొప్ప చెప్పడం మాట జరిగింది. చెప్పారు. అవును. సో ఈ సంవత్సరము రైతులకు పండుగ అనేటువంటిది మనం అంటే రైతులకు సంబంధించి పంట ఏ విధంగా ఉండబోతోంది అనుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నది. రైతులకు సంబంధించి కూడా గవర్నమెంట్ కూడా వీరికి అనుకూలంగానే ఉండే పరిస్థితి ఉన్నది. వీరి పంటకు లైక్ దిగుమడి అదేదైతే ఉంటుందో అంతా అద్భుతంగానే ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరము వరి పంట అద్భుతంగా ఉంటుంది. ఉమ్, అదేవిధంగా గోధుమలకు సంబంధించింది అద్భుతంగా ఉంటుంది. మనకు వడ్లకు సంబంధించింది లైక్ అదే రైస్ రిలేటెడ్ చాలా బాగుంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే. ఈ మధ్య గురువు అతిచారం ఉందా గురువు గారు? గురువు అతిచారం ఏం లేదు. లేదా? ఓకే. పంచగ్రహ కూటం అంటున్నారు మళ్ళీ. ఇక అది మహా అద్భుతం. ఇక అవునా? డేంజర్ జోన్. ఎందుకంటే మొన్నటిదాకా అష్టగ్రహ కూటమితో వణికిపోయాం మనం. ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి ఏం చేయబోతుంది? పంచగ్రహ కూటమికి గురువు యొక్క నవమ దృష్టి పడడం గల షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఇక్కడ. ఇంకా ఆయ్, ఆ, ఖచ్చితంగా దీనివల్ల నేను మొన్న 2025 డిసెంబర్ 26వ తారీఖు 26వ తారీఖు ఒక ఇంటర్వ్యూలో చెప్పా. ఆ, 2026 ఫిబ్రవరి తర్వాత మనకు షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉన్నది. ఇది కూడా వాయుతత్వ రాశిలో ఏర్పడబోతూ ఉన్నది కనుక ఉమ్, మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకు గ్యాస్ రిలేటెడ్ కానీ వాయువు రిలేటెడ్ కానీ గాలికి సంబంధించింది కానీ కొంత ఇబ్బందిక విష జ్వరాలు కానీ లైక్ ఏదో ఒక ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఉండబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓకే. 2026లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరిలో మనకు కుంభరాశిలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు ఉన్నవి. అదేవిధంగా ఈ 5 గ్రహాలకు సంబంధించి గురువు నవమ దృష్టితో ఈ 5 గ్రహాలను చూస్తూ ఉన్నది కనుక సూర్యుడు అనేటువంటిది పెద్ద గ్రహము, రారాజు గ్రహాలలో కనుక సూర్యుని మాటే సాగుతుంది. మరి ఇట్టి క్రమంలో విపరీతమైనటువంటి మనకు లైక్ ఒక తెలివని ఒక విషవాయువు ఏదన్నా ఒకటి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు లైక్ కరోనా మనకి ఏ విధంగా ఇబ్బంది ఓకే. పెట్టిందో ఆ, ఆ. అంత కాకుండా ఏదైనా ఒక ఉమ్, వైరస్ కానీ లైక్ ఏదైనా ఒక ప్రమాదాలు కావచ్చును. అంటే కొత్త ఎన్నడూ చూడని ప్రమాదాలు. ఉమ్, ఇందులో ముఖ్యంగా చెప్తున్నాను, మా అక్షరం పేర్లు కలిగినటువంటి హోటల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏ అక్షరంతో మొదలయ్యేటువంటి ప్రాజెక్టులు కానీ కంపెనీస్ కానీ లా అక్షరంతో మొదలయ్యేటువంటి కంపెనీస్ కానీ ఏదైనా ఈ మీ మార్కెటింగ్ రిలేటెడ్ ఉండేటువంటి వారు అదేవిధంగా ఇంకా చూసుకుంటే మనకు సా, సి, సు, సే పేర్లతో మొదలయ్యేటువంటివి సిరి, అదేవిధంగా సుమంతు లైక్ ఇదే ఈ పేర్లతో ఉండేటువంటి వారు కావచ్చును. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మనకు కొంత మనకు బా అక్షరంతో మొదలయ్యేటువంటి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం ఉత్తమము. ఉమ్, ఇందులో ముఖ్యంగా మేషరాశి వారు, అదేవిధంగా సింహరాశి వారు, అదేవిధంగా కర్కాటక రాశి వారు, అదేవిధంగా వృశ్చిక రాశి వారు, కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉమ్. కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఉండబోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అమ్మో.